సార్ మీరు అసలు ఇలాంటి స్టోరీ ఎలా ఎంచుకున్నారు? అంటే ఎక్కడ నుండి మీ థాట్స్ పెట్టారా? లేకపోతే మీరు ఆల్రెడీ ఇది ఇలా ప్రజెంట్ చేయాలి అని అనుకున్నారా? లేకపోతే రైటర్ నుండి తీసుకున్న స్టోరీ ఆల్ ఆఫ్ సడన్ వచ్చిన మీ ముందుకు వచ్చిన స్టోరీయా? ఎలా వచ్చింది అసలు? ఇంత సస్పెన్స్ మూవీ ఈ మధ్య రావట్లేదు. సో చాలా సంవత్సరాల తర్వాత ఇంత సస్పెన్స్ మూవీ వస్తుంది కదా. సో మీరు ఎలా హౌ యు ఆర్ ఓరియంటెడ్ టు దిస్? ఈ కథ నాదే. ఓకే, నేనే రాశాను కథను. ఓకే. సస్పెన్స్ థ్రిల్లర్ చేయాలనేది నా ఇంటెన్షన్. దాంతోనే మనం డెబ్యూ చేయాలి మూవీ అని చెప్పేసి అప్పుడు ఈ కథ రాసుకోవడం జరిగింది. కథను మా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ఈజ్ మై క్లాస్మేట్, అతను చెప్పినప్పుడు కథ అతను నచ్చి కథను మేము సినిమా చేయడం జరిగింది. ఓకే, మరి ఇద్దరు అమ్మాయిలకు తెలుగు రాదు కదా. ఒక అమ్మాయి బిగ్ బాస్ నుండి, ఇంకో అమ్మాయి కొత్తగా వచ్చింది ఇండస్ట్రీకి. ఎవరు బిగ్ బాస్? ఇద్దరు బిగ్ బాస్ కాదు. ఓకే, ఇద్దరు బిగ్ బాస్. సారీ, రన్ త్రూ. ఇద్దరు కాదు, బిగ్ బాస్ కాదు. ఇద్దరు బిగ్ బాస్ కాదు, రోహిత్ ఒకటే బిగ్ బాస్. ఓకే, రన్ త్రూ. ఓకే, సో ఇద్దరు తెలుగు రాదు. సో ఎలా మీరు ఇంత హెవీ క్యారెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఎంత ఇప్పుడు మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా అయిపోయిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు మెయిన్. నటించడానికి ఎవ్వరు ఎక్కడ ఏ లాంగ్వేజ్ నటించవచ్చు. లాంగ్వేజ్ కి బ్యారియర్స్ లేవు. కళలో ఫస్ట్ లాంగ్వేజ్ కి బ్యారియర్స్. కాబట్టి ఇంకోటి అంటే సారీ, నా కథకి మంచి క్యారెక్టర్స్, మంచి ఆర్టిస్టులు అవసరం ఉన్నారు. అది లాంగ్వేజ్ ఎవరైనా పర్వాలేదు. కాబట్టి ఈ కథ మీద ఇంట్రెస్ట్ కూడా ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ఇలాంటి కథలు చేయాలంటే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం ఉండాలి. అదే చేస్తే బాగుంటుంది అన్న ఇంటెన్షన్ వాళ్ళు కూడా ఉండాలి. కొంతమంది ఆర్టిస్టులు పర్టికులర్గా మేము ఫ్యామిలీ స్టోరీ చేస్తాము, లవ్ సబ్జెక్ట్లో చేస్తాము, కామెడీ అలా ఉంటుంది. నేను టీచర్ చూసాను, కొన్ని బోల్డ్ షాట్స్ కూడా ఉన్నాయి. అందులో అలా చేయాలంటే అది మామూలు కాదు. అది కథాపరంగా అవసరమైంది పెట్టాం, కానీ కమర్షియల్ వాల్యూ కోసం మేము పెట్టలేదు మేము అది. కాబట్టి అది అన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఆర్టిస్టులు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, మంచి క్యారెక్టర్ కూడా సూట్ అవుతారు అని చెప్పేసి నేను వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది ఉంటుంది. అఫ్ కోర్స్ తను మేఘన కొంచెం ఎక్కువ లెంతీ క్యారెక్టర్ కాబట్టి, డైలాగ్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి తనకు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అయింది. కానీ నేను తన లాంగ్వేజ్ అంతా పర్ఫెక్ట్ చేయించి తను ఓకే చెప్పగలదు, చెప్తుంది అనుకున్నప్పుడే షార్ట్ తీసేవాడిని. దానికోసం నేను కొంచెం ఈజీగానే అర్థం చేసుకునేది తెలుగు. ఓకే, తెలుగు తొందర చెప్పేస్తాను. సో మీరు అనుకున్న దానికి ఇద్దరు ఈక్వల్ అయ్యారు. 100% మీరు చూశారు కదా, నేను టీజర్ చూస్తానండి. అక్కడ క్యారెక్టర్సే కనపడతాయి, వీళ్ళు ఏం కనపడరు అక్కడ. అవునవును, దే ఆర్ వెరీ మచ్ ఇంటూ దేర్ క్యారెక్టర్స్. అంతే, రోహిత్ ఆల్సో అతను క్యారెక్టర్ కనిపిస్తాడు. రోహిత్ సంహౌ తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కాబట్టి ఆయన కాన్ఫిడెంట్ గానే ఉంటాడు. అతను తెలుగులో చాలా ఇంత ముందు సమ్ సీరియస్ అని అదేదో చేశాను అంటారు. బిగ్ బాస్ తర్వాత మా మూవీ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ అవుతుంది. కానీ ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత అతను కరెక్ట్ ఒక కథతో అతను మళ్ళీ బయటకు వస్తున్నాడు. డెఫినెట్గా అతను మంచి పేరు వస్తుంది. బాగా చేశాడు. హోప్ఫుల్లీ తనకు మంచి పేరు తేవాలని మేము అందరం కోరుకుంటున్నాం.